దళసరి బ్రెత్ ఎక్కువగా ఉన్న దాకా పెట్టుకొని, లేకపోతే గిన్నె పెట్టుకొని చేప ముక్కలు నూనె వేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని నూనె మరిగాక చేప ముక్కలను వేయించుకొని కొన్ని కొన్నిగా తీసుకుంటారు. పసుపు, ఉప్పు, కారం వేసుకొని పక్కకు తీసుకుంటారు. తర్వాత ఇలా కరివేపాకు ఇలా తీసుకుంటారు. మిక్సీ మసాలా వేయించుకుంటారు నూనె వేసుకొని. అలా చింతపండు పులుసు ఈలోపు మసాలా మగ్గుతుంది కదా, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక మీరు ఆల్రెడీ ముక్క విడిపోకుండా ఉన్నవి కొన్ని చేప ముక్కలు వేసి అలాగా కలుపుకున్నాక చింతపండు కొంచెంసేపు పోయాక చేపలకి పులుసుకి మనం ఆల్రెడీ సిద్ధంగా చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టుకుంటాము. మీకు చేపల ఫ్రై పక్కన అయిపోతుంది, ఈలోపు చేపల పులుసు అయిపోతుంది. దించే ముందు కస్తూరి మెంతి వేసుకోండి. మీకు ఎంతో